నీకు అంత బాగా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చిన వాడవైతే, పుస్తకం లేకుండా చదివిన వాడివైతే, ఏది ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పు, పుస్తకం లేకుండా ఒకసారి ఇక్కడ చూస్తూ చెప్పు. అది సౌందర్యం అంటారు. అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. అలా నువ్వు సౌందర్యంతో ఉన్నావా? సౌందర్యం అంటే బాహ్యంలోని పటాటోపం కాదు, ఆంతరముగా నువ్వు పట్టుకున్న ఉపాసన బలం. ఏది చెప్పు నామాలు అన్నారనుకోండి, మీరు చెప్పగలిగారనుకోండి, ఎదురుగుండా ఏ మూర్తి లేదు కానీ చెప్పారు. అలా చెప్పడం అలవాటైందనుకోండి, మీరు అలా ఒక్కొక్క కోణంలో చూడడం అలవాటైందనుకోండి, ఏమవుతుంది కొన్నాళ్ళకి? ఏదో ఒక్క ఆభరణం దగ్గరికి వచ్చేటప్పటికి మీ ప్రమేయం లేకుండా మీ మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఆభరణం మీద కాదు, ఆభరణము ఏ అవయవమునకు శోభస్కరంగా అలంకరింపబడిందో అక్కడ నిలబడుతుంది. అమ్మవారి యొక్క అంగప్రత్యంగముల యందు దృష్టి పెట్టడమే చాలు, అది విడుదలకు కారణమవుతుంది, అభ్యున్నతికి కారణమవుతుంది. ఇప్పుడు ఏదో సింజానవణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్నాడు. అమ్మవారి పాదములకు మంజీరములు పెట్టబడి ఉన్నాయి. అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు కనపడాలంటే పాదములు ఆమె చీర అంచు చేత కప్పబడి ఉంటాయి. అమ్మా, నీ పాదములకు మంజీరములు పెట్టుంటాయి, అవి మంచి సవ్వడులు చేస్తాయని చదివానమ్మా. అమ్మా, ఒక్కసారి నీ మంజీరములు చూపించవా అంటే ఆవిడ ఏం చేయాలి? ఆవిడ అనుగ్రహించాలి. ఆవిడ చూడరా నాన్న అని చీర కొద్దిగా ఇలా తీసి పాదములు రెండు ఇలా ముందు పెడితే పాదపీఠం మీద ఆ తల్లి యొక్క పాదములు కనపడతాయి. ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కూలంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు శ్రీగుణరత్న కోశంలో రాచర భట్టర్లు. భక్తుడి పట్ల అమ్మ ఎంత ప్రేమ కనపరచాలంటే, ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ రెండు పాదాలు చూడాలనుకుంటున్నానమ్మా అంటే, ఆమె పాదమునకు ఉన్నటువంటి మంజీర ధ్వని వినపడేటట్టుగా రెండో పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెట్టాలి. అంటే ఇప్పుడు ఆమె ఏ ఆభరణములను పెట్టుకున్నది అన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే మీరు ఆమె పాదముల జంట వంక దర్శనం చెయ్యాలా వద్దా? ఒకసారి ఆవిడకి ఉన్నటువంటి ఆ పాద మంజీరములు, మంజీరములకున్న మువ్వలు, ఆవిడ ఎర్రటి పాదములు, ఆ పాదములకు అలంకారం చేయబడిన పసుపు, దాని మీద ఇలా రెండు గీతలు పెట్టి చుక్క పెట్టినటువంటి పారాణి, అందులోంచొస్తున్న సువాసన, ఆ పాదముల మీద పూజ చేయబడినటువంటి జాజి పూలు మీ కంటికి కనపడ్డాయనుకోండి, చాలదా భగవతి అనుగ్రహానికి? ఇంకా ఏమైనా కావాలా? అవసరం ఉంటుందా? అంటే పైకి ఏమీ చెప్పకుండా తాను స్తుతి చేస్తూ, తాను జగద్గురు స్థాయిలో ఉన్నవారు కనుక అవతల వారిని చేయి పట్టి పైకెత్తడానికి, ధ్యానం చేయించడానికి శంకర భగవత్పాదులు అప్పుడప్పుడు తన వాంగ్మయంలో ఇచ్చేటటువంటి మెరుపులు, ఇటువంటి విశేషాలు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ. అంతేకాదు, యథార్థమునకు ఆ మణుల వంక చూసినంత మాత్రం చేత, ఆభరణముల వంక చూసినంత మాత్రము చేత కూడా అనుగ్రహం ఉంటుంది. అయితే అది ఆభరణము గొప్ప కాదు, ఆభరణమును ధరించిన అమ్మవారి గొప్ప. ఒక ఆయన కర్ర పట్టుకున్నాడు, కర్రదా గొప్ప? ఆయన చేతిలో కర్ర ఉందండి అని భయపడతారు. ఎందుకని? ఆ కర్ర పెట్టి ఆయన కొడతాడు కాబట్టి, ఆయన బలవంతుడు, ఆయన చేతిలో కర్ర ఉంది కాబట్టి భయం. గజ 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 మునిగిపోతున్నాడు, గాలి వేస్తే పడిపోతాడు, ఆయన చేతిలో కర్ర ఉంది, భయపడతారా? కర్ర వలన కాదు భయం, కర్ర పట్టుకున్నవాడి వల్ల భయం. అలాగే ఆభరణము వలన కాదు విడుదల, ఆభరణమును ధరించిన అమ్మవారి వలన విడుదల. అది అమ్మ ధరించిన ఆభరణం. అందుకని వాటి స్మరణము, వాటి దర్శనము, వాటి సంబంధమైనటువంటి స్తుతి అనుగ్రహమునకు మార్గము. అందుకు శంకర భగవత్పాదులు దాన్ని తీసుకొచ్చి అక్కడ పొదిగారు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి. ఆ తల్లి
కట్టుకున్నటువంటి చీర బంగారముతో చేయబడినటువంటి చీర. బంగారమునకు ఎన్నో పేర్లున్నాయి, కనకము, స్వర్ణము, హేమము, ఇలాగా ఇన్ని పేర్లలో బంగారానికి ఉన్నటువంటి పేర్లలో చాలా పేర్లు కాంతి సంబంధమైనవే ఉంటాయి. కానీ శంకరులు బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు, హేమాంబరాడంబరి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.